చివరి టేబుల్ ఇచ్చారు. నీకేం కాలేదు కదా? ఇంట్లో పంచి నీకేమైనా పిచ్చా? కొంచెంలో మిస్ అయింది, లేకపోతే నీ ప్రాణాలకి ప్రమాదం అయ్యేది. నీకోసం ప్రాణాలు ఇవ్వటమే కాదురా, అవసరమైతే ప్రాణాలు తీస్తే. నీకేం కాలేదు కదా? ఏం కాలేదయ్యా, నా డబ్బులు తీసుకో. చల్లగా ఉండు బాబు. అన్న ఎక్కడున్నాడు?
ఎక్కడ్రా సేటు? వస్తాడనా? ఇదే వాడి సైటు, తప్పకుండా వస్తాడు. టైం కరెక్టా? కరెక్టేమన్నా. చూడు, ఇంతవరకు నువ్వు ఎవరెవరిని ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలా మర్డర్ చేశావు, అలాగే నీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏంటో ఆధారాలన్నీ నా దగ్గర. మర్యాదగా సరెండర్ అయిపో. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా నీకు? అన్నా అన్నా లాల్ మహంకాలే అన్న అరెస్ట్ చేసే దమ్ముందిరా నీకు? నువ్వు ఉండరా. ఏందన్నా ఉండమంటావు? వాడికి నిన్న అరెస్ట్ చేసేంత ధైర్యం ఉందా? ఉందన్నా. ఎంతో వాడి కెపాసిటీ ఎంత? రారా. మనల్ని చూడగానే సెల్యూట్ చెయ్యాల్సిన వాడు సరెండర్ అయిపోమని వార్నింగ్ ఇస్తున్నాడంటే ఆ ధైర్యం వీడిది కాదు. వీడి వెనక ఎవడో ఉన్నాడు. గుడ్, వెరీ గుడ్. నీలో ఈ షార్ప్నెస్ అనేయా నాకు బాగా నచ్చింది. ఈ షార్ప్నెస్ ని నీ కబ్జాల బిజినెస్ కు వాడుకో, ఇంకా పెద్ద రౌడీ వినిపించుకో. నా దగ్గర ఓవర్ యాక్టింగ్ చేసావు, కత్తిరించేస్తా. ఏంట్రా, నువ్వు చెప్పిన వాడికి మినిస్ట్రీ పెంచకపోతే నన్నే లేపించేస్తావా? లేపించరా, ఇది లేపించి చూద్దాం. ఏయ్, నీలాంటి రౌడీ నా కొడుకుల్ని ఎందరినో వేళ్ల మీద ఆడించి కద్దరు తొడిగిన వండినా, అలాంటి నాతో కొడుకులారా నరుకునాయాలని ముక్కలు ముక్కలుగా నరుకు. నా వెన్నెముకనే నేను నమ్మన్రా. అలాంటిది వీడిని నమ్ముతానా? ఇన్స్పెక్టర్ చూస్తావేంటయా? షూట్ చేయండి. కౌల్ చేయండి. కాల్ చేయండి. నువ్వు నా మనిషిని ఒక్కడిని కొని రెచ్చిపోయావు. అటు చూడు. లాల్ మహంకాళి నాతో పెట్టుకుంటే ఎవడి పనైనా సరే కాళి కాళి. అన్నడి అన్నా 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 వాడు వచ్చాడన్నా. ఎవడ్రా వాడు? ఆ వంశీగాడన్నా తమ్ముడు ఫోటో పట్టుకొని పిచ్చుకుక్కలా తిరుగుతున్నాడు. నేను దొరకకుండా పారిపోయి వచ్చా. వాడు పిచ్చుకోక కాదరా, దెబ్బతిన్న పులి. నువ్వు ఎక్కడ కనిపించావో అక్కడే మళ్ళీ వెతుకుతూ ఉంటాడు. గల్లీ గల్లీ గాలించండి, ఎక్కడ దొరికితే అక్కడే నరికేయండి. నువ్వా? రూమ్ లో ఉండకుండా ఎక్కడికి ఎందుకు వచ్చావు? అదేంటి, రూమ్ లో ఒక్కదాన్ని వదిలేసింది కాక పైకి ఎందుకు వచ్చావని అడుగుతున్నావా? ఆగు ఆగు, నేను చెప్పేది విను. నువ్వు రూమ్ లో నిద్రపోతున్నావు కదా, నేను డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పా. నేను నిద్రలో కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళకూడదు. ఓకే ఓకే అంటున్నాను కదా. కోపంలో చాలా అందంగా ఉంటావు బుజ్జి. బో, నవ్వితే ఇంకా అందంగా ఉన్నావే. ఉండు ఉండు ఉండు. ఓకే, నీ కోపం తగ్గాలంటే నేనేం చేయాలి? అన్నేళ్ళలో దూకటం తప్ప. కొంప తీసి బుద్ధుడి దగ్గర అందామంటావా ఏంటి? మొయ్యటం కొంచెం కష్టమేమో, కాస్త ఆలోచించు. ఓకే 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 ఓకే. అమ్మయ్యా, నువ్వు నవ్వేవా చాలు. నీకు కావాల్సిన ఐస్ క్రీమే కదా, నాకు ముందే తెలుసు. నువ్వు ఎక్కడే ఉంటే నేను తీసుకొస్తాను. ఓకే,
బటర్ స్కాచ్. శభాష్రా, నన్ను చంపడానికి పని కట్టుకొని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారా నువ్వు? అది ముందే తెలిస్తే మేమే అక్కడికి వచ్చి చచ్చేవాళ్ళం కదా. అదేనా, మేమే అక్కడికి వచ్చి చంపేవాళ్ళం కదా అంటున్నారు. పాపం టికెట్ ఖర్చులు మిగిలి అక్కడేం పీకలేదు కానీ ఇక్కడికి వచ్చి పీకుతాడంటే పెద్ద పోతాడు. నీ పరిగెడతావరా నన్ను? వీడి బ్లడ్ కి పవరు, ఒంట్లో పొగరు రెండు ఎక్కువే. ఈసారి పడే దెబ్బకి వీడి గొంతులో ప్రాణం, ఒంట్లో నెత్తురు చుక్క కూడా ఉండకూడదు. ఏసేంట్రా మళ్ళీ ఏంటది?
ఇంటర్నేషనల్ ఆర్కిటెక్చర్ తో డిజైన్ చేశాను. ఫ్లోరింగ్ మెటీరియల్ మొత్తం ఇటలీ నుంచి తెప్పించాను అన్న. ఈ షాండ్లియర్స్, ఈ ఇంటీరియర్ డెకరేషన్ మొత్తం సింగపూర్ అన్న. ఫస్ట్ ఫ్లోర్ ఫుడ్ కోర్ట్, సెకండ్ ఫ్లోర్ మొత్తం గేమింగ్ జోన్, థర్డ్ ఫ్లోర్ హెల్త్ క్లబ్ అన్న. నువ్వేంట్రా టెన్షన్ గా ఉన్నా? అది కాదన్నా, వంశీ గాడు. రే, ఇది నేను గీసిన స్కెచ్ రా. పులి నోట్లో తలపెట్టినా బతకచ్చేమో గానీ ఇక్కడ అడుగు పెడితే మాత్రం వాడు ప్రాణాలతో తిరిగి వెళ్ళలేదు. ఎక్కడ రావాడు? ఊతిరే మనోళ్ళందరూ అలర్ట్ గా ఉన్నారో లేదోనని టెస్టింగ్ చేశా. అలర్ట్ గానే ఉన్నారు అన్న. ఏడ్చాడు వాడెప్పుడు రావాలన్నా? పద, నా తమ్ముడితో సంవత్సరంలో బార్ ఓపెన్ చేయాలి అన్నా. ఈ లిఫ్ట్ లేటెస్ట్ మోడల్ అన్నా, జర్మనీ నుంచి తెప్పించా. కానీ పని చేయాల్సింది ఇండియాలో కదా. ఈ కాంప్లెక్స్ చుట్టూ ఉంది మనవాళ్ళేరా. ఎలా వస్తాడు రావాడు? ఆగన్నా, ఆవేశపడబాకన్నా. తమ్ముడు కూడా నాలుగే టెస్టింగ్ చేసి ఉంటాడు. నిజంగా చూశానన్నా వాడిని. అసలు నా తమ్ముడిగా ఎలా పుట్టావరా నువ్వు? బాగున్నా, నీకు నువ్వే టెస్టింగ్ చేసుకుంటున్నావు. మాది ఎలా ఏంటి? టెస్టింగ్ కాదురా, నిజం. నేను వాడిని చూశాను. ఇదేందన్నా, నీ అరుపు లిఫ్ట్ కూడా అయిపోయింది. లిఫ్ట్ స్టక్ అయినట్టుందన్నా. అర్థమైంది, వాడే ఏదో చేస్తున్నాడు. నువ్వేందన్నా ఆసుపత్రిలో నలిసిపోతు పెట్టు. ఇలా ఓపెనింగ్ కదన్నా, పైన ఫిడేలు వాయిస్తున్నట్టున్నాడు. అది ఫిడేలు సౌండ్ కాదురా బద్మాష్. ఎవడో పైన లిఫ్ట్ ఫైర్ కత్తేస్తున్నాడు. లిఫ్ట్ వైర్ తెచ్చడం కాదన్నా, మన తాడు చేసేస్తున్నాడు. అందరూ లిఫ్ట్ లో పైకి వెళ్తారు, మనం అసలు ఏకంగా పైకి వెళ్తాం. మాకు చెప్పి నువ్వు కదులుతున్నావు. లిఫ్ట్ ఆపరేటర్ ఇక్కడ వస్తున్నా సార్. ఓపెన్ ది డోర్ తొందరగా. నడువులు పోయింది అందరికి. వాడు పైన ఉన్నాడు. పట్టండి పట్టండి. సార్, ఇక్కడ ఎవరు లేరు. సార్, వంశీ ఫ్యామిలీ ఎక్కడుందో తెలిసింది సార్. వాట్? గోదావరి పక్కన చిన్న విలేజ్ లో దొరికారు సార్. గుడ్, వెంటనే వాళ్ళందరినీ హైదరాబాద్ కి షిఫ్ట్ చేయండి. క్విక్. चल बे चल 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 ఏంట్రా దోస్తురా ఓబే ఏం తీసుకుందాం? For God's sake, leave me alone. Leave me alone. Leave me alone. నీకు బటర్ స్కాచ్ ఇష్టం కదా? 2 బటర్ స్కాచ్. ఏయ్ ఏయ్
ఏమైందే? చూడు, నువ్వు వంశీ గురించి ఆలోచించడమన్నా మానే, లేదా తన్ని లవ్ చేయడమన్నా స్టార్ట్ చేయి. నేను ఇలా చూడలేక చస్తున్నావే. నువ్వు క్లాస్ పిక్కడ ఆపు తల్లి. హే బుజ్జి. సారీ. ఇట్స్ ఓకే. సాఫ్ట్ ఐటమ్స్ ఎప్పుడు సాఫ్ట్గానే డీల్ చేయాలి. ఐస్ క్రీమ్ ఎక్కడ పడ్డా ఇలాగే కదరా నాకాలి. నాకా ఏంట్రా చూస్తున్నావు? నాకు నాకు ఇంకోసారి కుక్కలాగే అమ్మాయి దగ్గర ఇలా కనిపించావో నాకటానికి నాలెక్క కూడా ఉండదు. నేను సిబిఐ ఆఫీసర్ని చెప్పింది అబద్ధం కావచ్చు, ఇది మాత్రం నిజం. నేనేం చేసినా నీ ప్రేమ కోసమే చేశాను. ఇది నమ్మితే చాలు. నమస్తేనా. నమస్తేనా. నమస్తే. నమస్తేనా. ఎక్కడ లోపల ఉన్నారన్న. ఈ బిర్యానీ తినన్నా, నిన్నటి నుంచి ఏమీ తినలేదు. ఎవరా మళ్ళీ? ముయ్యండి, ముయ్యండి తలుపు. మీకే చెప్పేది, ముయ్యండి. ఈడేంట్రా నరసింహ సినిమాలో రమ్యకృష్ణ లాగా లైట్ చూస్తే వణికిపోతున్నాడు? నేను ఆ సినిమా చూడలేదన్నా. అన్నా వద్దన్నా, వద్దు. నేను నీకు నా మొహం చూపించలేదు. వాడు పబ్లిక్లో నన్ను అవమానించాడని చేత కాని ముంటలాగా చీకట్లో కూర్చొని ఏడవడం కదరా, నరకాలరా. బయటికెళ్ళి నరకాలరా వాడిని. మనం భయపెట్టడానికి పుట్టామరా, భయపడుతూ చావడానికి కాదు. మనతో ఎవడైనా పెట్టుకుంటే వాడి జీవితం చికటవాలరా. రారా తమ్ముడు, బయటికి రా. అది కాదు పాడన్నా, నువ్వు నాకింది అమ్మాయి కాలే కదా. ఎంతమంది దొరుకుతుంది అదృష్టం, దారికంత ఫీల్ అవ్వడం ఎందుకని? చిల్లర నా కొడక. ఒక ఆడదాన్ని బలవంతంగా తాకితే అది మన మగతనం. ఒకళ్ళు బలవంత పెట్టి కాలు నాకిస్తే అది మనకు చిన్నతనం, చేతగాడితనం కూడా. వీర్రాజు ఎక్కడ? ఎక్కడా? నమస్తే అన్న. ఎక్కడ చచ్చావురా నువ్వు? చిన్న సెటిల్మెంట్ పని మీద రాజమండ్రి వెళ్ళాను. రాజమండ్రికి వెళ్ళా? జరిగింది తెలియగానే బయలుదేరి వచ్చాను. రే, నువ్వు ఉన్నావని నా తమ్ముణ్ణి నీ హవాలా వదిలేసిపోతే ఏంటడు చేసింది? అన్నా 24 గంటలు 24 అవర్స్ టైం ఇయ్యన్నా. తీసుకెళ్ళి మళ్ళీ కొట్టిస్తావా? డౌట్ వచ్చి వాడెక్కడున్నా సరే కాళ్ళు చేతులు నరికి నీ కాళ్ళ ముందు పడేస్తాను. 24 అవర్స్. తమ్ముణ్ణి కూడా తీసుకెళ్ళు. రే, వీడే 10 మందిలో అయితే పరువు పోయిందనుకుంటున్నాడు. అదే 10 మందికి మన పవర్ ఏంటో చూపించు. ఎంత ధైర్యం రా నీకు? వాడెవడో తెలుసా? లాల్ మహంకాళి తమ్ముడు రా.
అలాంటి వాణ్ణి కొడతావురా నువ్వు? దీన్ని ముట్టుకున్నందుకేగా వాణ్ణి కొట్టింది. తమ్ముడు, ఇప్పుడొచ్చి దీన్ని పట్టుకోరా, ఏం పీకుతాడో చూద్దాం. వెళ్ళు, నాకేం కాదు, వెళ్ళు. ఇప్పుడు రండి నా కొడకల్లా. నువ్వు లాలైతే నాకేంటి, కోట్లేక బాలైతే నాకేంట్రా? ఏంట్రా నన్ను కొట్టించడానికి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చావా? నీలాంటి వాళ్ళు 10 మంది 50 మంది 100 మంది ఎంత మంది వచ్చినా సరే నేను మాత్రం ఒంటరి. వాయిస్ లో బేసు, నుంచున్న ప్లేసు రెండూ మారం. మొన్న నీ తమ్ముడు నా బుచ్చి జోలికి వచ్చాడు, వార్నింగ్ ఇచ్చి వదిలేశా. ఇప్పుడు నా జోలికి వచ్చాడు, గుడ్డును బాదినట్టు బాది నీ కాళ్ళ దగ్గర పడే. మళ్ళీ నా జోలికి వచ్చారో వీటితో పాటు నిన్ను కూడా వదిలిపెట్టు, తీస్తాను కూడా. బుచ్చిని ఎవరో బలవంతంగా వ్యాన్లో తీసుకెళ్తున్నారు. ఏంట్రా, నీ బుజ్జి కనబడ్డం లేదని టెన్షన్ పడుతున్నావా? అది మా దగ్గర ఉందిరా. ఊరికే వార్నింగ్లు ఇవ్వడం కాదురా, దమ్మున్న మగాడివైతే వచ్చి కాపాడుకో. ఊరి చివర పాడుపడ్డ బంగళా, లాల్ లాల్ మహంకాళి.
నా తప్పేం లేదురా. సారీరా, నాకు రకరకాల ఆశలు చూపించారురా. నేను దేనికి లొంగలేదురా, బెదిరించారు కూడా, అయినా నేను భయపడలేదు. కానీ నీకు ఇష్టమైంది ఇష్టం అన్నారా. రే వంశీ, నన్ను మినిస్టర్గా చూడాలన్నదే నీ కోరిక. నేను ఒంటరిగా చెప్తే మినిస్టర్ ఇస్తాన్నారా. అయ్యో అయ్యో, తప్పలేదురా. రే, నా కోసం ప్రాణాలైనా ఇస్తున్నావుగా, ఈ ఒకసారికి ఇచ్చేరా. దాన్ని ముట్టుకున్నందుకే నా తమ్ముడితో కారు నాకిచ్చావు. ఇప్పుడు దాన్ని ఒళ్ళంతా వాడొక్కడే కాదు, ఇక్కడున్న ప్రతి ఒక్కడు ఏం పీకుతావురా? చెప్పరా, ఎంతసేపురా? 15 నిమిషాలు. కొంచెం ఓపిక పట్టు. ఫోన్ నీకే, ఎవరో బాగా కావాల్సిన వాళ్ళంట, మాట్లాడు. లాల్ లాల్ మహంకాళ్, నాతో పెట్టుకుంటే ఎవడి పనైనా ఖాళీ. చంపాలి చంపాలి అని కాళ్ళకి కత్తులు కట్టుకుని తిరిగావు కదా, ఇప్పుడు నువ్వే కొన్ని నిమిషాల్లో చావబోతున్నావు.
ఆ 4 గోడల మధ్య నీకు కోరి. నువ్వు చచ్చిపోతే నీ బుజ్జినెవరు చూసుకుంటారని వరియా? నీకా భయమే అక్కర్లేదు, మేమున్నాం కదా, జాయింట్గా ఉంచుకుంటాం. రే తమ్ముడు, ఓల్డ్ ప్యాసింజర్లం కదా, నువ్వే దిగులు పడకుండా హ్యాపీగా చచ్చిపో. నువ్వేంటో తెలిసింది, నీ గతం ఏంటో తెలిసింది. నీకు జరిగిన దారుణానికి నువ్వే ప్రతీకారం తీర్చుకోవాలి. దొరికిన వాడిని దొరికినట్టే చంపే. భవిష్యత్తులో రౌడీ, గుండా, దాదా ఎవడైనా సరే ప్రేమికల జోలికి రావాలంటే గజ గజ వనికి ఉచ్చపోయా. వెళ్ళు. కానిస్టేబుల్స్ బాగా తిన్నట్టున్నారు, లేవండి. వీడి పేరేంటి? రాజేష్. కాదు, వంశీ. వంశీ కృష్ణం. వంశీ జైలు నుండి తప్పించుకొని పారిపోతుంటే నేనే ఎన్కౌంటర్ చేశాను. దీనికి మీరే సాక్ష్యం. ఇంకేం మాట్లాడొద్దు. ఇన్నాళ్ళు పై ఆఫీసర్ చెప్పాడు, మినిస్టర్ చెప్పాడు, వాడమ్మ మొగుడు చెప్పాడు అని నన్ను లఫంగి కేసుల్ని తారుమారు చేసిన మనం ఈ రోజు న్యాయం కోసం అన్యాయంగానైనా సరే ఒక మంచి పని చేద్దాం. కమాన్ ప్రొసీడ్. తప్పించుకున్నాడా? ఏ వంశీ, నువ్వు వస్తావని తెలుసురా. బుజ్జి ఎక్కడ్రా? ఇక్కడ నీ చావు రాసుంది కాబట్టే అన్నిసార్లు చావు నుంచి తప్పించుకున్నా. ముందు బుజ్జి ఎక్కడుందో చెప్పు, లేకపోతే నువ్వు చస్తావు. ఎందుకురా వాడితో గొడవ? వాడేమైనా మనం కబ్జా చేసిన ల్యాండ్ అడిగాడా? బుజ్జినే గడిగాడు, ఇచ్చేద్దాం. పోనీ ఇవ్వడం కుదరకపోతే అదెక్కడుందో అక్కడికి వీడ్నే పంపించేద్దాం. తొందరపడుతున్నాడు పాపం, పంపించేయండి రా. నా కొడుకులు 10 మంది, 50 మంది, 100 మంది, ఎంత మంది వచ్చినా సరే నరుకుతా నీ అబ్బ. చెప్పు బుజ్జి, ఎక్కడున్నా చెప్పు, చెప్పురా. చెప్పు బుజ్జి, నేను చేస్తాను నా కొడక, చెప్పు. చెప్పురా బుజ్జి, ఎక్కడుందో చెప్పు. చెప్పు.
మామూలుగా కాదురా చెప్పు ఇదే చెప్తా కదా ముచ్చి లక్కలు నాకు కొడక చెప్పు 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 ముచ్చి ఎక్కడుందో చెప్పు 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 చెప్పురా ముచ్చి ఎక్కడుందో లేదు చచ్చిపోయింది నిజం చచ్చిపోయింది వాడు ముచ్చి చచ్చిపోయింది నిజం నిజం చెప్పు ముచ్చి ఎక్కడుందో చెప్పు నిజమే చెప్తున్నా ముచ్చి చచ్చిపోయింది చచ్చిపోయింది ఏంట్రా కొత్త డ్రామాలు ఆడుతున్నా కొడక చెప్పు ముచ్చి ఎక్కడుందో నేను మాట్లాడుతున్నా కళ్ళు మూసుకుంటే అంటా చెప్పురా ముచ్చి ఎక్కడుందో చెప్పు నిన్నంత తొందరగా తమ్ముడి చెప్పురా చెప్పు చెప్పురా ముచ్చి ఎక్కడుందో చెప్పు చెప్పు చెప్పరా చెప్పు చెప్పురా చెప్పు ముచ్చి ఎక్కడుందో చెప్పు చెప్పురా వంశీ చూడడం పుచ్చిని మళ్ళీ కిడ్నాప్ చేసి ఎక్కడన్నా అడిగితే వాడు చెప్పింది నిజంరా బుద్ధి లేదు చచ్చిపోయింది అవునరా బుజ్జి బుజ్జి ఆ రోజే చచ్చిపోయిందిరా ఇదిగో ఈ చేతులతోనే దానం చేశానురా ఇన్నాళ్ళు నిన్ను బతికించుకోవడానికి నీ ఊహే నిజమని అబద్ధాలు చెబుతూ నమ్మించావు నాన్న. అవునరా బుజ్జి నిన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయింది.